ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే ఎవరినైనా యూట్యూబర్‌ని అడిగితే వేలకు వేలు అడుగుతున్నారక్క. అసలు మీరు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎక్కడ సాల్వ్ చేస్తారని అడిగారండి. అయితే మాక్సిమం నేను అన్ని రూల్స్ ఫాలో అయ్యే చేస్తాను. వ్యూస్ రాకపోయినా, డబ్బులు రాకపోయినా పర్లేదు. వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేస్తాను కాబట్టి రావు. కానీ కొన్నిసార్లు ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వాళ్ళ రూల్స్ ప్రాబ్లమ్ కాదు. టెక్నికల్‌గా ప్రాబ్లమ్స్ వస్తే మాక్సిమం 99.9% అయితే మాత్రం యూట్యూబ్ మీదే డిపెండ్ అవుతానండి. అందులో సెర్చ్ చేస్తాననమాట. ఇలా ప్రాబ్లమ్ వచ్చిందనగానే ఇంకా ఏదో ఒక సొల్యూషన్‌తో వీడియోస్ ఉంటాయి కదా! ఒక 10, 20 వీడియోలు అసలు వచ్చేంత వరకు నాకు దొరికేంత వరకు ప్రాబ్లము వెతుకుతానే ఉంటాననమాట. అలాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాను. చాలా వస్తానే ఉంటాయి. అలాగే ఏదో తిప్పలు పడి నేర్చుకుంటానండి. అయితే ఇక్కడ చూడండి ఓవర్‌లాక్ మిషన్ అనమాట. సూది ఇరిగిపోయింది. ఫస్ట్ టైమ్ సూది ఇరగటము. అయితే ఎలా పెట్టాలో కూడా తెలీదు. మళ్ళీ దీనంతా సూది మార్చడానికి షాప్‌కి తీసుకెళ్ళడం ఎందుకు? వేస్ట్ కదా! అందుకు యూట్యూబ్‌లో చూస్తే ఒకళ్ళు చెప్పారు ఎలా సూది పెట్టాలో. ఇప్పుడు తీసి పెట్టాను. నాకైతే ఒక 40 మినిట్స్ టైం అయితే పట్టింది. అంటే మనకు పెద్దగా తెలీదు కదా! నేర్చుకుని చేసుకోవాలి కాబట్టి టైమే పడుతుంది.